content content కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ కంటెంట్ అంటే రియాలిటీ మన రియాలిటీలో జరిగేది లేదా చూసేది నువ్వు ఊహించుకుని లేదా ఫిక్షనల్గా రాసుకొని నీకు తెలిసింది తెలియంది తెలుసుకొని చెప్పడమే కంటెంట్. ఈ వీడియోలో నా 9 years ఆఫ్ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పబోతున్నాను. మీరు అనుకోవచ్చు నీ 9 years ఆఫ్ యూట్యూబ్ జర్నీ గురించి నాకెందుకు రా అని. ఇట్స్ ఓకే, చూసేవాళ్ళు ఉన్నారు, నా జర్నీ కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకోటి, మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, అసలు వీడి వీడియోస్ మనం ఎందుకు చూడాలరా? అదే డౌట్ నాకు కూడా ఉంది, నా వీడియోస్ మీరు ఎందుకు చూడాలని. కాకపోతే దానికి ఆన్సర్ నా దగ్గర ఇప్పుడు లేదు, వెరీ సూన్ నేను దానికి ఆన్సర్ చెప్తా. 2015లో ఓంకార్ జాక్సన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. అప్పుడు నాకేం రాదు, ఇంకా లిటరలీ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ ఆల్సో. అప్పుడు ఓన్లీ డ్యాన్స్ వచ్చు, కవర్ సాంగ్స్ స్టార్ట్ చేసినాం. లిటరలీ అప్పుడు నా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, కెమెరా అనేది ఒకటి ఉందని తెలుసు కానీ చూసింది లేదు, ఎప్పుడు పట్టుకుంది లేదు. సో నా దగ్గర ఒక చిన్న మైక్రోమాక్స్ మొబైల్ ఉండే. ఈ మైక్రోమాక్స్ మొబైల్లో నా ఫ్రెండ్ని పెట్టుకొని ఒక చిన్న కవర్ సాంగ్ షూట్ చేసినాం, మెచ్చుకో మెచ్చుకో సాంగ్ అని చెప్పి. వి షార్టెడ్ ఇట్ వెరీ వెల్. చేసిన ఏదో నాకు వచ్చినట్టు, మల్టీ యాంగిల్స్లో కూడా షూట్ చేయాలనేది నాకు తెలియదు అప్పుడు. ఏదో అట్లా స్టాండర్డ్ ఫ్రేమ్స్ పెట్టి షూట్ చేసేసినాము. ఇంటికి వచ్చినాక దాన్ని ఎడిట్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి తెలియదు. సరే ఏదో యూట్యూబ్లో అవి ఇవి ట్యూటోరియల్స్ చూసి వైవా వీడియో అనే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసినాం. పర్ఫెక్ట్ సింక్ కూడా లేకుండే, బట్ అప్లోడ్ చేసేసిన. యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేసేసిన 2015లో. కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది, అరే బాగా చేస్తున్నావురా, కంటిన్యూ చేయి. ఏంది ఒక్క వీడియోకే, నాకు తెలిసి అది ఒక 3 minutes ఉండవచ్చు డ్యూరేషన్. చాలా బాగా చేస్తున్నావు, మంచిగా చెయ్యి ఇట్లనే అది అన్న తర్వాత నా లోపల ఉన్న జిల్ పెరిగిందనమాట. అరే మస్తు సపోర్ట్ వచ్చింది మనకి, మంచిగా చేద్దాం వీడియోస్. అప్పుడే వన్ ఆఫ్ మై రిలేటివ్, మా మామ ఒక కెమెరా కొన్నాడు, 200D, కెనాన్ 200D Mark 1, సారీ కెనాన్ 700D అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. మామ ఇట్లా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా అంటే, అరే అది కాస్ట్లీ నాన్న చాలా కెమెరా, నువ్వు హ్యాండిల్ చేయలేవేమో అంటే, లేదు మామ మేము నార్మల్గా కెమెరాస్ తీసుకొని డిఎస్ఎల్ఆర్లు తీసుకొని ఫోటోషూట్స్కి వెళ్తూ ఉంటాము, ఒక కవర్ సాంగ్ షూట్ చేసుకుంటాం మామ, మంచి అందరు హెల్ప్ చేస్తున్నారు, ఒక 100 subscribers కూడా వచ్చారు అంటే, సరే తీసుకొని వెళ్ళరా అంటే, ఇక్కడ నుంచి లిటరలీ 35 kilometers ట్రావెల్ చేసి నేను బాలాపూర్కి వెళ్ళి ఆ కెమెరా తీసుకొని వచ్చుకొని వి షార్టెడ్ వన్ సాంగ్. ఏ మంత్రం ఓ అనే ఒక సాంగ్ అందాల రాక్షసి మూవీలో నుంచి చేసినాం. మంచిగా షూట్ చేసినాం, ఏదో కొంచెం డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేసినాం. ఈసారి కొంచెం ప్రాపర్టీ యూజ్ చేసిన, కలర్స్ పెట్టిన, ఒక గిటార్ యూజ్ చేసిన, మంచిగా వచ్చింది. కంపేర్ టు ఫోన్లో చేసిన దానికి కెమెరాలో చాలా బాగా వచ్చింది. దాన్ని ఎడిటింగ్ చేయాలి, నాకేమో మంచి ఎడిటింగ్ చేయించాలని ఉంది. ఎవరిని అడిగినా డబ్బులు అడుగుతారు బయట. మళ్ళీ మా మామని రిక్వెస్ట్ చేసిన, సరే నువ్వు రా ఎడిటింగ్ చేద్దాము అది ఇది అని చెప్పాను. బాలాపూర్కి వెళ్ళినా, ఎడిటింగ్ చేయించుకున్నా, అప్లోడ్ చేసిన, ఒక 10-15K వ్యూస్ వచ్చినాయి అనుకుంటా. దానికి మస్తు హైప్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది. మా ఏరియాలో నాకు తెలిసినంత వరకు అప్పటివరకు అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎవ్వరికి లేవు, నేను స్టార్ట్ చేసిన. మంచి హైప్ వచ్చింది. అట్లా సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిన. ఒక్క సాంగ్ 2 million వ్యూస్ కొట్టింది. ఒక్కటేసారి 300-400 subscribers ఉన్న నా ఛానల్ లిటరలీ 4,000-5,000 subscribersకి రీచ్ వచ్చేసింది. షాక్ అయినా నేను, 2 million వ్యూస్ ఏందిరా. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిన. 80K ఒక సాంగు, 45K ఒక సాంగు, ఇట్లా మంచి వ్యూస్ కొట్టంగానే నాకు మంచి బూస్టింగ్ వచ్చింది. ఏమైందో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ నేను కవర్ సాంగ్స్ చేయడం ఆపేసిన. ఎందుకో తెలియదు, ఛానల్ దూరం పెట్టేసిన. లాస్ట్ కవర్ సాంగ్ 2019 ఏమో చేసిన అనుకుంటా, వదిలేసిన. మీ అందరికి తెలుసు కరోనా వచ్చింది, లాక్డౌన్, యూట్యూబ్ ఛానల్ వదిలేసిన. 2020లో నాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ దొరికింది నా కాలేజ్లో.
షార్ట్ ఫిలిమ్స్ చేద్దాం, వెబ్ సిరీస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు అన్నుండే. మొత్తం లాక్డౌన్లో కాల్ డిస్కషన్స్ అయినుండే. లాక్డౌన్ ఓపెన్ అవ్వంగానే నా ఛానల్ని 2020లో ఓంకార్ జాక్సన్ నుంచి జాతిరత్నాలు అని చెప్పి రీనేమ్ చేసినాం. ఓ మంచి ఇంట్రో చేయించినాం, మంచి డబ్బులు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసినాం. అప్పటికి కూడా వర్క్ పర్ఫెక్ట్గా తెలియదు నాకు. ఏదో చేస్తున్నాము అంటే చేసినాము, మంచి పేరు వచ్చింది, ఇట్లనే కంటిన్యూ చేయుర్రి అది ఇది అని అన్నారు. వాచ్ అవర్స్ వచ్చింది, మానిటైజేషన్ ఆప్షన్ కూడా వచ్చింది, నడిచింది, బాగుండే. 2020 జూన్లో రీనేమ్ చేస్తే అక్టోబర్ నవంబర్ వరకు మళ్ళీ అప్లోడ్స్ ఆగిపోయినాయి. ఏమవుతుందో అర్థమవుతలే నాకు లిటరల్లీ. అప్లోడ్స్ ఆగిపోయినాయి, ఛానల్ మొత్తానికి వదిలేసిన. అప్పుడొకటి నేను ఒక 30,000 ప్రొడ్యూస్ చేసుకొని సినిమానే లైఫ్ రా మామ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేసిన. తర్వాత నేనెవరో కవర్ సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తే వాళ్ళ కవర్ సాంగ్ నా దాంట్లోనే అప్లోడ్ చేసుకున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 2015లో ఛానల్ స్టార్ట్ చేసిన, 2020కి 5 years అయింది. కొంచెమో హైప్ ఉండే, ఏదో వీడియోలు చేస్తుండే. 2020, 2021లో మొత్తానికి వదిలేసిన ఛానల్, లిటరలీ వదిలేసిన. అందరూ అన్నారు, అరే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు ఎందుకు కొత్తగా ట్రై చేయొద్దు అంటే, నేను యాక్టర్ని, యాక్టింగ్లోనే ఉంటా, చేస్తే ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తా అన్నట్టు నేను ఇట్లా ఉంటుండే. ఎందుకో నాకు తెలియదు, అప్పుడు నా మైండ్ సెట్ అట్లే ఉండే. 2024 ఐ థింక్ ఇవాళ డేట్ November 3rd. ఎందుకో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ నాకు కంటెంట్ క్రియేట్ చేయాలని అనిపించింది. చూస్తారు జనాలు, అందరు వీడియోస్ చూస్తారు, నా వీడియోస్ ఎందుకు చూడరు? ఏమో భయ్, నా వీడియోస్ బి చూసేటోళ్ళు ఉంటారు, నా వాయిస్ బి నచ్చేటోళ్ళు ఉంటారు, నా కంటెంట్ బి నచ్చేటోళ్ళు ఉంటారు అనిపించింది. సరే స్టార్ట్ చేద్దాం వీడియోస్. మైక్ కొనుక్కున్నా, ఫోన్ ఉంది, సెటప్. మేబీ మీకు ఈ సెటప్ నార్మల్గా అనిపించచ్చు, చాలా నార్మల్గా అనిపించచ్చు. నేనైతే న్యాచురల్గా చేద్దాం అనుకుంటున్నా. డబ్బులు వస్తే, మంచి డబ్బులు నా దగ్గర ఉన్నట్టే పెద్ద హడావిడి చేసి మంచిగా సెటప్ చేసుకుందాం ప్రాపర్గా. ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు మీ అందరికి ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పబోతున్నా. 2024లో మళ్ళీ నా ఛానల్ రీబర్త్ అనుకోండి, టాలీవుడ్ ఫ్రేమ్స్ అని చెప్పి రీనేమ్ చేస్తున్నా. టాలీవుడ్ ఫ్రేమ్స్. ఇందులో నేను కంటెంట్ ఏమి ఇస్తా అని చెప్పి పర్టిక్యులర్గా చెప్పలేను. నా డైలీ రొటీన్ కావచ్చు, ఏదైనా యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ కావచ్చు, నాకు ఏదైనా మంచి కంటెంట్ షేర్ చేసుకోవాలనిపిస్తే అది కావచ్చు. లిటరలీ ఎండ్ ఆఫ్ ది డే నేను ఏదో ఒక కాంటెంట్ అనేది మంచిది, ఉపయోగపడేది, నా రెగ్యులర్ లైఫ్లో జరిగే షిట్, లేదా నా రెగ్యులర్ లైఫ్ డైలీ రొటీను, నేను జిమ్కి వెళ్ళేది ఎక్సెట్రా అన్నీ షేర్ చేస్తా. ఇంకోటి, నేను యాక్టర్ని కదా, ఒక యాక్టర్ లైఫ్లో కష్టాలు ఎట్లుంటాయి అనేది కూడా షేర్ చేస్తా. అంటే షూట్కి వెళ్తా సపోజ్, ఆ షూట్లో మేము ఎట్లా చేస్తాం, ఎట్లుంటుంది ఏంటి అనేది చేస్తా. టాలీవుడ్ ఫ్రేమ్స్ అని రీనేమ్ చేయాలనిపించింది. మంచి కంటెంటే ఇస్తాను అనుకుంటున్నా. ఇవాళ November 3rd, 2024. మేబీ ఈ వీడియో November 5th or 6th or else November 4th రేపే అప్లోడ్ అయిపోవచ్చు, చెప్పలేను నేను. November 4th, 2024కి నేను వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ November 4th, 2025కి నేను ఎక్కడున్నా అనేది చూసుకోవాలనుకుంటున్నా. సో కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా, మంచి కంటెంటే ఇద్దామని అనుకుంటున్నా. సో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది. ఈ 9 years 2020లో ఆగిపోయిన దాన్ని మళ్ళీ 2024లో రీనేమ్ చేస్తున్నా. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 9 years నేను పర్ఫెక్ట్గా ఫోకస్ చేసిన, మేబీ నాకు యూట్యూబ్లో lakhs of subscribers ఉంటుండేనేమో. నేను వదిలేసిన, మేబీ ఇట్స్ మై బ్యాడ్, నా మిస్టేకే అది. లిటరల్లీ నేను దానికి చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నా. అయినా అయిపోయింది, ఏం లేదు, మళ్ళీ స్క్రాప్ నుంచి మొదలు పెడదాం, జీరో నుంచి మొదలు పెడతాం మళ్ళీ. ఇప్పుడు అన్నీ వచ్చు, ప్రాపర్ ఎడిటింగ్ వచ్చు, ప్రాపర్ కంటెంట్ రాసుకోవడం వచ్చు, భయం లేకుండా కెమెరా ముందు మాట్లాడగలుగుతా,
వ్లాగ్స్ చేస్తా, మోటో వ్లాగ్స్ చేస్తా. ఎండ్ ఆఫ్ ది డే మంచి కంటెంట్ ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకుంటారా, చేసుకోరా, ఉన్న సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తారా, చూడరా అనేది నేను చెప్పలేను. నా హ్యాండ్స్‌లో లేదు. నేనొకటేం నమ్ముతా అంటే కాంటెంట్ గట్టిగా ఇస్తే, కాంటెంట్ మంచిగా ఇస్తే తప్పకుండా చూస్తారు వీడియోస్. యూజ్‌ఫుల్‌గా ఉంటే షేర్స్ కూడా చేస్తారు వాళ్ళే. అండ్ ఫైనల్లీ ఇంకోటేం చెప్పాలనుకుంటున్నా అంటే కలమ్మ తల్లి పిల్లలం మేము. కళను నమ్ముకొని బ్రతుకుతున్నాం. మోసపోం. ఎప్పటికైనా గెలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఎంతో మంది కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని చాలామంది జనాలు ఆదుకున్నారు. లిటరల్లీ చాలా వ్యూస్ ఉంటున్నాయి వాళ్ళ దానికి. నేను కూడా మంచి కంటెంట్ ఇస్తే నా వీడియోస్ కూడా చూస్తారు తప్పకుండా అనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. మంచి వీడియోసే చేస్తా, మంచి కాంటెంటే ఇస్తాను అనుకుంటున్నా. నా డైలీ రొటీను, నా డైలీ వ్లాగ్స్ మీకు బోర్ కొట్టొచ్చు. కానీ దాన్ని కూడా ఇష్టపడి చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు. అవి కూడా చేస్తా. దాంతో పాటు మంచి కంటెంట్ కూడా ఇస్తా. అదే చెప్తున్నా కదా, నవంబర్ 4th 2025 నేను ఎక్కడుంటా అనేది చూసుకోవాలని ఉంది. మంచి కంటెంట్ ఇవ్వాలని ఉంది. మంచి ఎట్లా అంటే యూజ్‌ఫుల్ థింగ్స్ జనాలతోని షేర్ చేసుకోవాలని ఉంది. మే తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏందంటే నేను యాక్టర్‌ని. సో ఏ టు జెడ్ యాక్టింగ్ అంటే ఎట్లుంటది? యాక్టర్ లైఫ్ ఎట్లుంటది? మేము పడే అవమానాలేంటి? మేము పడే కష్టాలేంటి? మాకు అడ్వాంటేజెస్ ఏముంటాయి? డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? బెనిఫిట్స్ ఏముంటాయి? బీయింగ్ యాన్ యాక్టర్ ఏం చేయొచ్చు? ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు షేర్. నాకు తెలిసింది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా వీడియోస్ త్రూలా. అండ్ ఫైనల్లీ ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా. ఇది మీకు యాటిట్యూడ్ అనిపియచ్చు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపియచ్చు. బట్ ఫర్ మీ ఇట్స్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నా ఈ మాట. మై నేమ్ ఈజ్ ఓంకార్ కృష్ణ. గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో చాలా గట్టిగా వినిపిస్తది పేరు. మళ్ళీ చెప్తున్నా, ఓంకార్ కృష్ణ. గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బాయ్, టేక్ కేర్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్.